శ్రీలంకతో టీ20 సిరీస్ గెలిచాక సూర్యకుమార్ యాదవ్ మరో సిరీస్కి రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్తో 3 వన్డేల సిరీస్లో తలపడబోతున్నాడు. భారత జట్టును కెప్టెన్గా నడిపించబోతున్నాడు. 3 ఫార్మాట్లపై దృష్టి పెట్టిన సూర్య టెస్టుల్లో బరిలో దిగాలనుకున్నాడు. అందుకోసమే బుచ్చిబాబు టోనీ దులీప్ ట్రోఫీలో సత్తా చాటాలనుకున్నాడు. కానీ బుచ్చిబాబు టోనీలో గాయపడ్డాడు. దులీప్ ట్రోఫీలో తొలి 2 రౌండ్ల మ్యాచ్లో బరిలో దిగలేకపోయాడు. అయితే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో సరికొత్త ఉత్సాహంతో ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్లో కొందరు స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఖాయమని తెలుస్తోంది. టెస్ట్ క్యాలెండర్ను దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా మరో సిరీస్లో బరిలో దిగలేదు. మున్ముందు కీలక సిరీస్లు ఉన్నందునే సీనియర్ బౌలర్కు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. దీంతో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో మాత్రమే బుమ్రా బరిలో దిగనున్నాడు. ఆ తర్వాత కివీస్తో సిరీస్లో ఆడే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్ కూడా విశ్రాంతి ఖాయమని చర్చ జరుగుతోంది. రీ ఎంట్రీ తర్వాత రిషబ్ పంత్ కూడా రెగ్యులర్గా ఆడుతున్నాడు. 3 ఫార్మాట్లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. రీ ఎంట్రీ తర్వాత ముందుగా టీ20 వరల్డ్ కప్లో బరిలో దిగాడు. ఆ తర్వాత శ్రీలంక టూర్లో టీ20లతో పాటు వన్డేల్లోనూ ఆడాడు. ఇప్పుడు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లోనూ బరిలో దిగబోతున్నాడు. అక్షర్ పటేల్ కూడా కొంతకాలంగా బిజీగా ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలకంగా నిలుస్తున్నాడు. జడేజాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. అయితే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్కు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్కు సైతం విశ్రాంతి ఖాయమని చర్చ జరుగుతోంది. అయితే దేశవాళీ టోర్నీలో ఆకట్టుకుంటున్న ఇషాన్కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కేలా ఉంది. బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీలోనూ శతకం సాధించాడు. దీంతో టీమిండియాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అంచనాలున్నాయి. గతేడాది రంజీల్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. అప్పటి నుంచి టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఇప్పుడు దేశవాళీలో రాణించినందున మళ్లీ టీమిండియా తలుపు తట్టే ఛాన్స్ కనిపిస్తోంది. టీ20 జట్టులో యశస్వి జైస్వాల్ ఉండటం ఖాయమే. రింకు సింగ్, రియాన్ పరాగ్, సంజు శాంసన్ టీ20లో చోటు నిలుపుకుంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ కూడా బంగ్లాదేశ్పై బరిలో దిగుతారని అంటున్నారు. దులీప్ ట్రోఫీలో ఆకట్టుకున్న మానవ్ సుతార్ కూడా టీమిండియా జెర్సీ వేసుకునే ఛాన్స్ ఉంది.